హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే అరకు వెళ్ళబోతున్నాం. జస్ట్ ఇప్పుడే ఒక స్టాప్ తీసుకున్నాం, వ్యూ బాగుందని. సిటీకి ఒక 100 కిలోమీటర్స్ లోపలికి వచ్చాక ఈ ట్రిప్లో అయితే మనం మొత్తం హైవే మీద వెళ్ళట్లేదు. జక్కంపేట నుంచి లోపలికి ఫారెస్ట్ సైడ్ నుంచి అరకు వెళ్తున్నాం. అరకు వెళ్తున్నాం అనమాట. అయితే గూగుల్ నమ్ముకుంటానే రాత్రి నుంచి మంచు కురిపించేసింది మొత్తం. మంచి కురిపేసింది మొత్తం. రాత్రి బాగుంది అది అట్లాగే. ఇప్పుడైతే రోడ్ బాగుంది, కానీ నైట్ మేము ట్రావెల్ చేసిన రోడ్ జంగిల్లోంచి వచ్చాం కాబట్టి ఆ రోడ్ అయితే చాలా చిన్నగా ఉండే, చాలా చోట్ల ఆవులు అవి ఉన్నాయి. మేము ఇప్పుడు లంబసింగిలో ఉన్నాం. లంబసింగి వ్యూ పాయింట్కి కూడా వెళ్ళలేదు, ఇంకా అరకు వెళ్ళడానికి లేట్ అయిపోతుందని. ఆల్రెడీ నైట్ నుంచి కూడా ట్రావెల్ చేస్తున్నా, ఇంకా మేము లంబసింగిలోనే ఉన్నాం. అందుకని ఇంకా వ్యూ పాయింట్కి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మేము లంబసింగి నుంచి అరకు వెళ్ళే రోడ్లో ఉన్నాం. ఈ రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది అసలు. మేబీ కన్స్ట్రక్షన్లో ఉందేమో, ఇంకో 1 ఇయర్లో కన్స్ట్రక్ట్ చేసేలా ఉన్నారు ఇది. కానీ రోడ్ సైడ్ పక్కన వ్యూస్ అయితే మట్టుకి చాలా బాగున్నాయి. ఈ రోడ్ నుంచి ఇంకా వెళ్ళి కొద్దీ రోడ్ అయితే ఇంకా వర్స్ట్గా అయిపోతుంది. ఇక్కడ ఫుల్ మట్టి రోడ్లా ఉంది. వ్యూస్ కూడా ఇంకా బెటర్ అవుతుంది, ఇంకా ఫుల్ గ్రీనరీ వచ్చేసి బాగుంది. రైనీ సీజన్ వల్ల రోడ్డు కూడా బాగా స్లిప్పరీగా ఒకటి ఉంది, అస్సలు బాగాలే. ఇంకా చూసుకొని జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేయడమే. ఇంకా ఫ్రంట్కి వెళ్తున్నప్పటికీ రోడ్ అయితే ఇంకా బాగా పెద్ద పెద్ద గుంతలు అవి ఉన్నాయి. వెనకాల మా అక్క వాళ్ళు అయితే పడుకుని పోయారు. నేను మా అన్నయ్య చూసుకుంటూ అలా జాయిగా డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుంటున్నాం. రోడ్ అయితే ఇంకా హారబుల్గా అయిపోతుంది. ఇక్కడైతే బాగా స్లిప్పరీగా ఉండి టైర్ కూడా స్పిన్ అయిపోతుంది. మాకు ఇంకా ఫ్రంట్కి అసలు వెళ్తుందా లేదా అన్నట్టు డౌట్గా కూడా ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా అసలు ఇదంతా రోడ్లకు కూడా లేదు. సో ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూసి అక్కడికి కూడా రోడ్డు ఇలాగే ఉంటే ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యాం. కార్ టైర్ కూడా ఆల్రెడీ స్పిన్ అయిపోతుంది, బాగా జారిపోతుంది కార్. అక్కడ ఒక అతను ఎవరో పడిపోయారు. ఇంకా మాకు కూడా బాగాలేదు, ఇంకా వెనక్కి తిప్పేద్దామని ఫిక్స్ అయ్యాం. మళ్ళీ వెనక్కి స్టార్ట్ అయ్యాం లంబసింగ్ వైపుకి. వచ్చిన రూట్లోనే మళ్ళీ ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ మళ్ళీ అదే రూట్లో వెళ్తున్నాం వెనక్కి. ఫైనల్లీ అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకో రూట్లో వెళ్ళమని సజెస్ట్ చేశారు. ఆ రూట్లో వెళ్తున్నాం. ఈ రోడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకేదో మాకు తెలియని రూట్లోంచి అలా లోకల్ వాళ్ళని అడుగుతా మ్యాప్స్ పెట్టుకొని అలా వెళ్తున్నాం. ఘాట్ ఆ మధ్యలో ఘాట్ వస్తుంది, ఘాట్ ఎక్కుతున్నాం దిగుతున్నాం, ఇంకా అలా వెళ్తున్నాం అరకు సైడ్. ఈ రూట్లో అయితే అరకు ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ రోడ్డు, మౌంటైన్స్, వ్యూ అది మట్టుకి చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీగా ఉంది, వర్షం ఒకటి పడింది కాబట్టి. అరకు దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాం. మళ్ళీ ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడైతే బాగాలేదు రోడ్ అసలు. మా కారు ఆల్మోస్ట్ టైర్ అంతా మునిగిపోయింది, అంత లోపలికి గోతులు ఉన్నాయి. ఇప్పుడు డ్రైవింగ్ మళ్ళీ ఎక్స్చేంజ్ అయ్యాం. మా అన్నయ్య డ్రైవ్ చేస్తున్నాడు. నాకు కొంచెం స్లీపీగా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకుందామని.
కోసం ఆగాం. ఆల్మోస్ట్ టైం 10:30 అవుతుంది. ఇంకా ఏం తినలే మార్నింగ్ నుంచి. ఆల్రెడీ చాలా లేట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్లో కూడా ఏం లేవంట. ఇడ్లీ ఉన్నాయి, ఇడ్లీ చెప్పుకున్నాం. ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ కూడా లేదు. ఇంకా వేరే టిఫిన్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ ఊర్లో ఇది ఒకటే ఉంది. ఆల్మోస్ట్ ఇంకా ముందర 2 ఊర్ల నుంచి వెతుక్కుంటూ వస్తున్నాం. ఇంకా అందుకని ఇక్కడే తినేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు అరకు. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఓన్లీ మొత్తం అంతా ఘాట్ రోడ్ ఉంటుంది. ఫైనల్లీ ఇప్పుడైతే మనం ఘాట్ రోడ్ అది దాటేసి హైవే మీదకి అయితే వచ్చాం. ఈ రోడ్ సైడ్ వ్యూస్ మొత్తం గ్రీనరీ అయితే చాలా బాగుంది. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ అలా వెళ్ళిపోతే అనకాపల్లి దగ్గర నుంచి ఇంకా హైవే వచ్చేది. రాజమండ్రి వరకు ఇంకా డైరెక్ట్ ఒకటే హైవే. మా అక్క అన్నయ్య వాళ్ళందరూ అయితే పడుకుని పోయారు. నేను ఒక్కడనే డ్రైవ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళిపోవడమే. సో దట్స్ ఇట్ గైస్. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను.